నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. గుత్తి మున్సిపాలిటీలో గల కర్నూలు రోడ్డులో బాలుర వసతి గృహం ఖాళీ అయిపోయింది. అలా ముందుకు వెళ్తే గర్ల్స్ హై స్కూల్ పక్కన బీసీ బాలుకర భవనం ఖాళీగా ఉంది. మరీ కొద్ది వెనక్కి వెళ్తే బాలికల వసతి గృహం కూడా ఖాళీగా ఉంది. ఇలాగా కొన్ని ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మానుష్యంగా అయిపోవడం వల్ల వీటిని వినియోగించుకుంటే కొన్ని సచివాలయాలకు ఉపయోగపడుతుంది. కానీ మరి గుత్తిలో ఉన్నటువంటి సచివాలయాల్లో గుత్తి కోటలోని సచివాలయము, మరి అనంతపురం రోడ్డులో ఉన్న బీసీ కాలనీ సచివాలయము, కొత్తూరులో ఉన్నటువంటి సచివాలయము, ఆపై కోరక్ చర్చి వెనక ఉన్నటువంటి సచివాలయము, టోల్ షాప్లో ఉన్నటువంటి సచివాలయము, ఇలాగా అనేక చోట్ల కూడా అద్దె భవనాల్లోనే సచివాలయాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరి ఖాళీగా ఉన్నటువంటి వాటిని వినియోగించుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం కూడా సాంఘిక సంక్షేమ శాఖ భవనాల్లో కొనసాగుతోంది. దాదాపు 2 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరైనా కానీ 10 సంవత్సరాలైనా అటు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా, అంతకుముందు టీడీపీ పార్టీ ఉన్నా మరి